ఏం సాధించారని ఈ మహానాడు? ఇచ్చిన హామీలు నెరవేర్చారా? సంక్షేమ పాలన అందించారా? అభివృద్ధిని పరుగులు పెట్టించారా? శాంతి భద్రతలు పరిరక్షించారా? ఆడబిడ్డలకు రక్షణ కల్పించారా? వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం పెంచారా? విద్య, వైద్యం, వ్యవసాయం ఏ రంగంలో అయినా ప్రగతిని చూపించారా? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? రాష్ట్రానికి పెట్టుబడులు సాధించారా? ఈ 11 నెలల్లో సాధించింది ఏమీ లేదు. వ్యవస్థల దుర్వినియోగం, అక్రమ కేసులు, అరెస్టులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, దాడులు, అబద్ధాలు, అప్పులు, దోపిడీలు, కుంభకోణాలు. ఇవి తప్ప చెప్పుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయా? ఈరోజు ఘనంగా మహానాడు జరుపుకుంటుంటే నిన్ననే ఓ వీడియో బయటపడింది. దళిత మైనారిటీ యువకులపై పోలీసుల దాష్టీకం. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడివీధిలో ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తుంటే ఇక్కడేమో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ వేదికపై నుంచి ఈ దాష్టీకానికి సమాధానం లభిస్తుందా? లభించదు కాక లభించదు. ఆత్మస్తుతి పరనింద, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా, ఇంతే. ఇంతకు మించి ఏముంటుంది? ఎప్పట్లానే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తారు. లేక మర్చిపోయి ఉంటే మనం గుర్తు చేసినట్టే. అయినా పార్టీ పండగలో ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. వైఎస్ఆర్ విగ్రహానికి పసుపు జెండాలు కట్టడం కూడా చంద్రబాబుకే చెల్లింది. ఏ ఎన్టీఆర్కైతే వెన్నుపోటు పొడిచారో ఆ ఎన్టీఆర్కే పూలమాలలు వేయడం, స్మరించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. నాడు ఒక్క కరోనా కేసు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డుపడి ఇప్పుడు కరోనా కేసులు విజృంభిస్తున్న 5 లక్షల మందితో మహానాడు సభ నిర్వహిస్తాను అనడం చంద్రబాబుకే చెల్లింది. ఇంత చేసి ఒక్కటి తక్కువైంది. రేపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. ఆనాడు ఈనాడులో వేసిన ఎన్టీఆర్ బట్టలు లేని కార్టూన్లను ఏవీ ప్రజెంటేషన్ రూపంలో వేస్తే అటు రామోజీకి ఇటు రామారావుకి ఇద్దరికి న్యాయం చేసినట్టు అవుతుంది. వారికి న్యాయం చేసినా చేయకపోయినా ఈ 11 నెలల పాలనలో అన్యాయమైన ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఇది మహానాడా దగానాడా? 10 పాయింట్లలో తేల్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. తల్లికి వందనమని చెప్పి 84 లక్షల మంది విద్యార్థులను మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 2. ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,80,00,000 మంది మహిళల్ని మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 3. పెట్టుబడి సాయం అని చెప్పి 54 లక్షల మంది రైతులను మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 4. నిరుద్యోగ భృతి అని చెప్పి 1 కోటి మంది యువతను మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 5. ఉచిత బస్సు అని చెప్పి రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 6. వాలంటీర్లకు 10,000 అని చెప్పి 2,66,000 మందిని మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 7. ఒక్క హామీని నెరవేర్చకుండా జగన్ అమలు చేసిన పథకాలు కూడా రద్దు చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 8. నడి రోడ్డుపై 390 మందిని నరికి చంపిన శాంతి భద్రతల్ని గాలి కొదిలేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 9. ఆడబిడ్డలపై 198 లైంగిక దాడులు, అత్యాచారాలు జరిగినా పట్టించుకోకుండా సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 10. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు పెట్టి వేధించి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? ప్రజలకు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం టీడీపీ పైన ఉంది. 5 లక్షల మందితో సభ అంటున్నారు. ఒకవైపు కోవిడ్ విజృంభిస్తోంది. ఆ అంశాన్ని కూడా మాట్లాడుకుందాము. అంతకంటే ముందు ఇంత ఘనంగా సభ జరుపుకుంటున్నారు కదా, అసలు ఏం జరిగింది? ఈ ఉదయం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్న సమయంలో ఏం జరిగిందనేది ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. వారేమో ప్రసంగిస్తున్నారు, ఇక్కడేమో జనం తిరిగి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెళ్ళిపోతున్నటువంటి టీడీపీ కార్యకర్తలను చూడండి. అంటే మధ్యాహ్నం 11, ఉదయం 11:30, 12 గంటల మధ్యలో వారి ప్రసంగం మొదలైన తర్వాత వచ్చిన వాళ్ళందరూ నెమ్మదిగా జంప్ అయిపోవడం కనిపించింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ దృశ్యాలు కూడా ఉంటే వేయండి. లోపలి దృశ్యాలు ఇది. అంటే మనం ఎంతసేపు ఆత్మస్తుతి పరనింద, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా ఇవే చేస్తూ ఉంటే, ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా లేదా అన్నీ ఇచ్చేశామని అబద్ధాలు చెబుతుంటే, మరీ ఘోరంగా
స్పీడ్గా చదివేస్తున్నారు ఒక్కొక్క నాయకుడు వచ్చి. ఈ హామీ ఆ హామీ, అది ఇచ్చేసాం ఇది ఇచ్చేసాం, ఇది ఇచ్చేయబోతున్నాం అది ఇచ్చేయబోతున్నాం. ఏమీ చేసింది లేదు. ఎవరున్నారు చూడండి అక్కడ. అసలు నాకు అర్థం కాలేదు. మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ వెళ్ళిపోవడం చూస్తుంటే ఇది మహానాడు అనుకుని వచ్చారా? ఈ తమ్ముళ్ళు అందరూ మహాభోజనం అనుకుని వచ్చారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పార్టీ మీద ఆ మాత్రం ప్రేమ లేదా? అంత కష్టపడి వైఎస్ఆర్ విగ్రహానికి కూడా ఎల్లో జెండాలు కట్టారు, ఫ్లెక్సీలు కట్టారు వైఎస్ఆర్ విగ్రహానికి. అంత కట్టిన తర్వాత కూడా మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతే ఎలా? ఇది మహానాడు పరిస్థితి. ఆ దృశ్యాలు చూడండి. మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఒక్కరు కూడా లేరు. వీళ్ళకి అక్కడికున్న కార్యకర్తలకు నేను చెప్తున్నా, ఎంతో సిన్సియర్గా చాలా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ ఇంత పెద్ద మహానాడు నిర్వహిస్తుంటే పార్టీ పైన కానీ పార్టీ విధానాలపైన కానీ ఏమాత్రమైన గౌరవం ఉంటే ఈ విధంగా వెళ్ళిపోతారా? రెండో విషయం, మహానాడుకి ఒకరోజు ముందు నిన్న తెనాలిలో జరిగినటువంటి ఒక దాష్టికానికి సంబంధించినటువంటి వీడియో బయటపడింది. ఆ వీడియో ఒక్కసారి ప్లే చేయండి సార్. ఇదే ఆ వీడియో. ఇద్దరు సిఐలు ముగ్గురు యువకుల్ని నడి రోడ్డు పైన నిలబెట్టి చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఏ రకంగా దాష్టికానికి పాల్పడుతున్నారో ఒకసారి చూడండి. ఇద్దరు సిఐలు, తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ రమేష్ బాబు. ఒకరేమో వాళ్ళని ఆ విధంగా నడి రోడ్లో కూర్చోపెట్టి, ఇది ఎక్కడో మీరేదో వాళ్ళేదో ఉగ్రవాదులు కారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అసలే కారు, కసబులు కారు. ఇద్దరు దళిత యువకులు, ఒక మైనారిటీ యువకుడు. ఇద్దరు సిఐలు వేరు 2 టౌన్ 3 టౌన్ ఇద్దరు కలిసి రాములు నాయక్ గారంట, 3 టౌన్ సిఐ రమేష్ బాబు గారట. తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, డెఫినెట్గా శిక్షించాల్సిందే. కానీ చట్టాన్ని గౌరవించి చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని చేతిలోకి తీసుకొని నట్టనడి వీధిలో ఇంత దాష్టికానికి పాల్పడుతుంటే మనం అక్కడ మహానాడు జరుపుకుంటూ శాంతి భద్రతల గురించి అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నామని మనం చెప్పుకుంటాం. ఒకరు కాళ్లపైన పాదాలపైన కొడుతూ ఉంటే ఇంకొకరు కాలితో, బూట్ కాలుతో వాళ్ళ కాళ్ళను నొక్కి పెడితే లాఠీ విరిగేలా ఇంకొకరు కొడుతున్నారు. అలా కొట్టడానికి మనస్సు అనేది కూడా ఎలా అంగీకరిస్తుందో అర్థం కావటం లేదు. తప్పు చేసుండొచ్చు, చట్ట ప్రకారం శిక్షించండి. వాళ్ళు ఏ తప్పు చేసినా సరే, ఎవడు ఎలాంటి తప్పు చేసినా సరే చట్ట ప్రకారం శిక్షించండి. వాళ్ళిద్దరు దళితులు, ఒక మైనారిటీ యువకుడని చెప్తున్నా. ఒకవేళ వాళ్ళు చేసిన తప్పే, ఏ తప్పు చేశారనేది పక్కన పెడదాం. వాళ్ళు చేసినటువంటి తప్పే, ఏ డబ్బున్న వాళ్ళో, ఏ అగ్రకులాల వాళ్ళో, ఏ రాజకీయ నాయకుడు కొడుకులో అయితే ఇలాగే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళ. ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. వాళ్ళకి మాత్రం మనం అంత ధైర్యంగా ముందుకెళ్ళలేము. వీళ్ళని మాత్రం నడివీధిలో చితకబాదేస్తాం. ఈ దాష్టికానికి సంబంధించి మహానాడు వేదికగా ఏదైనా సమాధానం లభిస్తుందా? 5 లక్షల మందితో సభ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మనకి ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారు. వారైతే ఒక కేసు 2 కేసులో ఉన్నాయని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేసినటువంటి ప్రజాస్వామ్యవాది, గొప్ప ఐఏఎస్ అధికారి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతోంది. వర్షాలు కురిసి 3 పంటలు 4 పంటలు సకాలంలో పండుతున్నాయి, మనమంతా సుభిక్షంగా ఉన్నామంటే అటువంటి అధికారులు ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేస్తున్నారు కాబట్టే ఇంత చక్కగా ఈ దేశం గొప్పగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతోంది. ఇప్పుడు వారికి ఏంటంటే ప్రశ్న, సార్ ఇప్పుడు కోవిడ్ కేసులు దేశంలో 1500 దాదాపుగా వచ్చేసాయి. ఒక్క ఏపీలోనే 5 కేసులు అయిపోయాయి. కడపలో కూడా ఒక కేసు వచ్చింది, బట్ ఆ తర్వాత అది లేదని కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు, ఎందుకు ఇవ్వలేదని పక్కన పెడితే ఈ నెల 21న హెల్త్ డిపార్ట్మెంట్, ఒకసారి చూపించాలి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్, ఎస్, కోవిడ్ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. స్టాప్ ఆల్ మాస్ గ్యాదరింగ్స్ అంటే ఇక్కడ గుంపులుగా చేరద్దని చెప్పేశారు. క్లియర్గా చెప్పేసిన తర్వాత కోవిడ్ మార్గదర్శకాల్లో ఎటువంటి సభలు, సమావేశాలు, గుంపులుగా ఎక్కడా జనం ఉండొద్దని చెప్పిన తర్వాత 21న ఆదేశాలు వస్తే వెంటనే విత్డ్రా చేయించారు మన ప్రభుత్వం. ఎందుకంటే ముందు మన మహానాడు జరగాలి కదా, 5 లక్షల మందితో నిర్వహిస్తామంటున్నారు కదా. ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పార్టీకి మరింత బాధ్యత ఉండాలి. ఇక్కడ చూడండి, అండర్లైన్ చేశాను చూడండి.
డైరెక్టర్ 21వ తేదీన ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపసంహరించినట్టున్నారు నాకు తెలిసి. 5 రోజులకు ముందు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు పెరిగాయి కాబట్టి ఉపసంహరిస్తున్నారు. ఓవరాల్గా మహానాడు నిర్వహించే అర్హత టీడీపీకి ఉందా? దీనికి మహానాడు వేదిక నుంచి ఏది ఇంతకుముందు నేను చూపించినటువంటి ఆ దళిత యువకులు మైనారిటీ యువకుడి పైన జరిగిన దాష్టీకానికి సంబంధించి మహానాడు వేదిక నుంచి సమాధానం లభిస్తుందా? 6 హామీలకు దిక్కు లేదు కానీ 6 శాసనాలు అనేది కొత్తగా ఒకటి మాట్లాడుతున్నారు. ఏంటి 6 శాసనాలు? మహానాడుతో ప్రజలకు జరిగే మేలంత. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. ఎస్ ప్రసాద్ గారు, తెనాలి అంటే జనసేనలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ మంత్రి గారి నియోజకవర్గంలో నెల రోజుల క్రితం జరిగినటువంటి ఒక వీడియో బయటపడింది. దళిత మైనారిటీ యువకులపైన పోలీసుల దాష్టీకానికి సంబంధించి. ఇటువంటిది ఎవరు చూడరు నాకు తెలిసి. ఇటువంటి దృశ్యాలు చూడాల్సి రావడం కూడా దురదృష్టకరం. కనీసం ప్రజలకి ఇప్పుడు మహానాడు జరుగుతుంది కదా, ఆ మహానాడు వేదిక నుంచి నేను సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రుడు చంద్రకి, మల్లేశ్వరంకి మీకు నమస్తే సార్. నమస్తే సార్. మీకు ప్రతిసారి అంటూ ఉంటారు, చాలా అమాయకంగా మీరు ఒరిజినల్ జర్నలిజాన్ని బయటకు తీసి జాలిగా అడుగుతూ ఉంటారు. కానీ కర్మ ఎలా కాలిందంటే ఇలాంటి మహానాడులో సమాధానం అంటే నేనైతే ఒకటే మాట చెప్పగలను సార్, కంచే చేను మేస్తే అన్నదానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ వీడియో నాలాటోడో మీలాటోడో అవడో రిలీజ్ చేస్తే దాని విషయం వేరేగా ఉంటుంది. కానీ అన్యాయంగా నాకు ఆశ్చర్యం కూడా కలిగించింది పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని రిలీజ్ చేసిందా అని. అంటే అందులో ఎంత నిజం ఉందో కూడా ఒకసారి నమ్మలేని నిజమా అన్న పరిస్థితిలో ఉంది. తర్వాత అది పబ్లిక్ డొమైన్లో, ఉదాహరణకి 3rd డిగ్రీ అనేది ఏదో రఘురామకృష్ణరాజు గారు చూడండి, నన్ను కొట్టేశారు దానికి వాళ్ళు కన్విన్స్ కానీ కోర్టుల దగ్గర నుంచి కూడా నేను ఆర్గ్యుమెంట్ చెప్తూనే ఉంటాను. కానీ ఎంత పబ్లిక్ డొమైన్లో ఆ విధంగా ప్రవర్తించడం అన్నది అది పోలీసు ఆ సిఐ స్థాయిలకి పోనీ స్థాయిలో 2 సిఐలు కలిసి వేరు స్టేషన్లకు సంబంధించి. సరే, ఇంకోటి చెప్తున్నా, ఒక సీఏ గారు కొట్టారు, ఇంకో సీఏ గారు కొట్టారు, పోనీ అనుకుంటుంటే ఇంకా కాలు పెట్టి కూడా పైశాచికత్వం ఏంటి సార్ అది. రెండోది, ఇది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేనే ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే ఆ రోజు డాక్టర్ గారికి మాస్క్ విషయంలో ద అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు అతను మాట్లాడుతున్నాం, ప్రధాని మోడీ గారిని ఏ విధంగా మాట్లాడతారో అన్నీ మనం విన్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్టివ్ మోడ్ అనేది చూసాం మనం. ఎందుకంటే అతను అబ్నార్మాలిటీని ఎప్పుడైతే ప్రదర్శిస్తున్నాడో అతను నార్మల్సీ చేయడానికి ఆటోలో తరలించడం అవన్నీ ఆ ఛానల్లో ఎలా ఓదరగొట్టాయో దీంతో దాన్ని కంపేర్ చేయగలరు ఎవరైనా? ఇది ఇప్పుడు అది పేపర్లు ఎక్కడ కనపడదు మీకు, దళితులు కదా. నేను అంటుంది అదే సార్, వాళ్ళు మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని కళల్ని నిజం చేయడానికి ఆ దేవదేవుడు రాసిన రాజ్యాంగానికి మనం బద్దులే అన్నప్పుడు సమాజంలో మనకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మాట దేవుడు నిజంగా చెప్తున్నాను. వాళ్ళు చేసిన పని, నేను దాన్ని కూడా డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళు ఆ గంజాయి మత్తో ఏదో ఆ పోలీస్ అతన్నే తనడానికి ప్రయత్నించిన ఉదంతంలో వాళ్ళు ఇన్స్టెంట్ సార్, ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా రియాక్టివ్ మోడ్లో ఉంటుంది. కానీ ఇంత వెంజెంటా పాలిటిక్స్ నేను చూస్తున్న దగ్గర ఇంత పర్సనల్ వెంజెన్సీ ఉంటుందా? ఆల్రెడీ రిమాండ్ పడి ఉన్నారు వాళ్ళు. సో ఇది మొత్తానికి మాత్రం ఆ రోజు డాక్టర్ గారికి జరిగిన దానితో కంపేర్ చేస్తే ఈరోజు అంతకు 10 రెట్లు ఇది. ఈ 10 రెట్ల డెన్సిటీని ప్రజల్లోకి ఏ విధంగా చర్చనీయాంశం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఏదైనా కష్టం వస్తే సరంజ్ వచ్చేదే పోలీస్ డిపార్ట్మెంట్. సార్ నాకు ఫలానా వాడితో కష్టం వచ్చింది సార్ అని. అలాంటి డిపార్ట్మెంట్ ఆ విధమైన వైల్డ్ రియాక్షన్ ఎంతవరకు జస్టిఫై చేస్తుంది? ఈజ్ ఇట్ ప్రాపర్? నాకు నిజంగా గౌరవంతోనే చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ మీద. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ ఫేర్ ఆన్ దర్ పార్ట్. ఇప్పుడు మనిషికి ఎవరితోనో దెబ్బలు తినవలసిన అంత ఇది గౌరవ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయమనండి. అతను నిజంగా పోలీస్ వ్యక్తి మీద దాడి చేయడం కూడా తప్పని విషయాన్ని ఓటంకిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించే విధానానికే వాళ్ళకి శిక్ష పడుతుంది. మనిషిలో పరివర్తన చెందించడానికే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ న్యాయ వ్యవస్థలు కానీ కారాగారాలు కానీ ఉన్నవి. కానీ వీళ్ళ చట్టాన్ని వీళ్ళే అధిగమించి వీళ్ళ చేతిలో ఉన్న చట్టాన్ని వీళ్ళు దుర్వినియోగపరిస్తే ఎవరికి చెప్పాలి మనం వెళ్ళి? దీని మీద గతంలో 3 రోజుల క్రితం వాళ్ళని అరెస్ట్ చేసిన దాంట్లో తర్వాత జరిగిన ఈ దాష్టికానికి సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ మీద చర్చనీయాంశమే కాకుండా ఏప్రిల్లో జరిగిందని ఇవాళ మే ఎండింగ్లో చర్చిస్తున్నామా? నెలల తర్వాత కరెక్ట్. నాకు తెలిసి ఈ ప్రజా సంఘాలు ఇలాంటి మానవ హక్కులు అండ్ ఇలాంటి మానవ హక్కులు ఉల్లంఘన అన్నప్పుడు ఈ హక్కులు సంఘాలు ఏవో చాలా ఉంటాయి కదా, అట్లీస్ట్ వాళ్ళైనా ప్రతిస్పందించి ఈ విధమైన ఒక బ్రూటల్ చర్యని సమాజంలో హేయమైన చర్య కింద దీన్ని ఆక్షేపిస్తూ ఖండిస్తూ ఇలాంటివి కనీసం పునరావృతం కాకుండా ప్రభుత్వం దేనికుంటుంది సార్? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఉన్నప్పుడు వాళ్ళ మాన ప్రాణ రక్షణలకి కనీస బాధ్యత వహించినప్పుడు ఈ ప్రభుత్వాలు చేస్తున్న పనులేంటో సార్ చెప్పనండి. ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా మొత్తుకుంది, హోమ్ మినిస్టర్ కంట్రోల్ లేదు దీని మీదని. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ఈ విధమైన ప్రవర్తన నియమాలు ఉంటుంది కదా పోలీసు వాళ్ళకి.
ప్రవర్తన నియమాల్ని పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ సమక్షంలో అధిగమిస్తున్నప్పుడు వాళ్ళ మీద తక్షణ చర్యలేవి. సో ఈ విధంగా ప్రవర్తన నియమాలని అధిగమిస్తున్నప్పుడు Yes. ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి ఒక లాఠీ చార్జ్ అనేది ఉంటుంది సార్. ఇది డెలిబరేషన్ కదా, ఇంత పైశాచికంగానా? ఇది ఖచ్చితంగా సమాజంలో మనం సిగ్గుపడవలసిన విషయం. వాళ్ళు చేసిన దాన్ని సమర్థించట్లేదు. ఛార్జ్ కూడా ఆ సందర్భంలో అదుపు చేయటానికి ఒక మాబ్ను సార్, లేకపోతే అది కూడా ఆందోళన చేస్తున్న పెద్ద గుంపును అదుపు చేయటానికి ఆ సందర్భంలో తప్పనిసరి పరిస్థితిలో ఇది అది కాదు కదా, థర్డ్ డిగ్రీకి మించినట్టు కనిపిస్తుంది ఆ సమయంలో పబ్లిక్ ప్లేస్ లో. అది కూడా సార్ పబ్లిక్ ప్లేస్లోనే పోలీసులు లాఠీ చార్జ్ అప్పుడు కూడా 10 దెబ్బలంట్లో అందరూ దగ్గర 7-8 దెబ్బలు రోడ్డు మీద కొడతారు. కొట్టి మిగిలిన ఎవరో ఒకరికి చిన్న చితక తగిలేలా కొడతారు. అది కూడా నేను చెప్పగలను. కానీ ఇంత కర్కసత్వమా? రైట్. చంద్రశేఖర్ గారు, ఒక్క ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్. భూపాలపల్లి జిల్లాలో ఇప్పుడు మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి గారు మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి రోడ్డు పైన ఒక యువకుడు రాంగ్ రూట్లో వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ అతని లాఠీతో కొట్టాడు. వెంటనే ఆయన కారు దిగొచ్చి ఆ యువకుడికి ఎస్ఐతో క్షమాపణ చెప్పించి ఆ యువకుడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ ఎస్ఐ పైన కంప్లైంట్ ఇప్పించారు, కొట్టే రైట్ లేదు అని. కానీ ఇంత పబ్లిక్లో కొట్టేస్తున్నారు సార్. ఆకునూరు మురళి లాంటి వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళే, ఇట్లాంటి పనులు చేసినందుకు వాళ్ళకి పొగడాల్సిందే. కానీ ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్లో అటువంటి అధికారులు ఉన్నారా? చూసినా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఏం జరుగుతుంది అసలు ఏపీలో? నల్లాలు దాచగలిగారు, అది గొప్పతనం. సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం సార్. ఇవాళ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగం, ఆ మహానాడు జరిగినటువంటి తీరుతెన్నులు, మీరు ఇవాళ ఇప్పుడు చూపిస్తున్నటువంటి రేపల్లి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ దాడి దృశ్యాలు, ఇవన్నీ ఒక దగ్గరగా మీరు పోల్చి చూసినట్లయితే మహానాడులో కూడా చంద్రబాబు గారి మాటలు ప్రజలకేమో డబ్బా మాటలు, తెలుగుదేశం నాయకులకేమో డబ్బుల మూటలు. ఇదే వారు చెప్పిన ప్రసంగం. మీరు ఆద్యాంతం ప్రసంగం మొత్తం చూడండి. ఓకే. ఏదున్నా ఈ రాష్ట్ర ఖజానా తెలుగుదేశం నాయకుల కోసమే. నీరు చెట్టు మట్టి పేరుతోటి డబ్బులు దోచుకున్నటువంటి నాయకులకే మళ్ళీ ఆ డబ్బును దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి కూడా తెరదీశారు. గతంలో ఏవో బాకీలు ఉన్నాయి, ఆ బాకీలన్నీ తీర్చేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు. నీరు చెట్టు మట్టికి సంబంధించినటువంటి వాటి. అంటే ఈ రాష్ట్రం ఉన్నది కొందరికే, అందరికీ కాదు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, వారికి అసలు విలువే లేదు అనే విధంగా ఆ ప్రవర్తన, ఆ విధానం ఏదైతే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గంలోనే ఇది జరిగింది అంటే దళితులపై ఆ కూటమి నేతల్లో ఉన్నటువంటి చిన్న చూపుకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. దళితులు అంటే వారికి ఎంత అవహేళనో, ఎంత చిన్న చూపో, ఏ విధమైనటువంటి వివక్షో ఈ యొక్క ఆ రోడ్డు మీద పట్టి కొడుతుంటే ఆ వాళ్ళల్లో ఒకరికి ఆ కాలులో రాడ్లు ఉన్నాయంట. ఆపరేషన్ చేసుకొని ఉన్న రాడ్లు ఉన్నాయన్నా కూడా వదలకుండా, విచక్షణ లేకుండా, ఒకటికి ఇద్దరు నా బలం ఎంత, నీ బలం ఎంత అని చూపించుకునే విధంగా కాలు మీద, కాలు వేళ్ల మీద కూడా ఆ దాడి చేస్తున్నటువంటి విధానం ఒక్కసారి కానీ గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస రాజకీయానికి, రాక్షస పరిపాలనకి తెరదీసి రక్తంతో కూడినటువంటి పరిపాలనని ఎర్రబుక్కు పేరుతో సాగిస్తుంది. వాస్తవం అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మా పక్క నియోజకవర్గం మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పేరుతో JBR అనే పేరుతో ఒక వెహికల్ వచ్చి ఒక వ్యక్తిని, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని గుద్ది చంపేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద, వారి బ్రదర్ మీద కేసు కడతారు. ఎక్కడో ఉన్నటువంటి మాజీ మంత్రులని విచక్షణ లేకుండా అరెస్టులు చేస్తారు. కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఒక చిన్న తప్పు చేసినటువంటి వ్యక్తిని రోడ్డు మీద నిలబెట్టి విచక్షణ లేకుండా కొడుతున్నటువంటి ఈ పెద్దలు, ఈ కూటమి నేతలు, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014 నుంచి 19 కాలంలో ఎంత డబ్బు దుర్వినియోగమైంది?
దీనిలో నేరస్తులుగా పరిగణింపబడ్డటువంటి వారి యొక్క పేర్లు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయే. ఒక్కడన్నా శిక్షించారా ఈ రోజు వరకు? ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నటువంటి ఈ మహా నాడులో మీరన్నట్టుగా ఏం సాధించారా అంటే, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అని చెప్పుకున్నటువంటి ఆ నేత ఆ రోజు రామారావు గారు చేసినటువంటి ఒక 2 రూపాయల బియ్యానికి సంబంధించో లేకపోతే బియ్యానికి సంబంధించో మాట్లాడారు తప్ప ఈ 40 సంవత్సరాల చరిత్రలో నేను ఈ పార్టీ ద్వారా ప్రజలకి ఈ మంచి చేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూడా చెప్పలేకపోయాడు. మళ్ళీ అవే అబద్ధపు మాటలు, డబ్బా మాటలు, అదే వ్యవహార సరళి. ప్రజలకి ఏం చేయబోతున్నారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు మహానాడులో వారు మాట్లాడుతుంటే ప్రజలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఊకదంపుడు ఉపన్యాసం, ఏ రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఉపన్యాసం చేస్తున్నారు కాబట్టి ఎవరు అక్కడ నిలబడకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక సంవత్సరంలోనే 1,60,000 కోట్ల అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవాళ మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానంటాడు. సంపద సృష్టించడానికి మళ్ళీ టెక్నాలజీ అంటాడు. మళ్ళీ ఏమన్నా ఎక్కువ మాట్లాడితే హైటెక్ సిటీ దగ్గరకు వచ్చేస్తాడు. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ గురించి మాట్లాడతాడు, తెలంగాణలో ఉన్నటువంటి హైటెక్ సిటీ గురించి మాట్లాడతాడు తప్ప 5 సంవత్సరాలు విడిపోయిన తర్వాత, విభజించబడ్డ తర్వాత పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్క మాట చెప్పడే. అమరావతి గురించి మాట్లాడతాడు. అమరావతికి మీరు చేసినటువంటి మంచి ఏంటి? ఈరోజు మళ్ళీ 50,000 ఎకరాలని దోచుకోవటానికి ప్రణాళిక సృష్టిస్తున్నారు తప్ప ఈ 1,60,000 కోట్ల అప్పులో నుంచి అమరావతికి పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? ఈరోజు కార్యకర్తలే నాయకులు, అధినాయకులు అంటున్నారే. రేపు అధినాయకుడిని నియమించేటటువంటి మీ వ్యవహారంలో ఒక్క కార్యకర్తను మీరు అధినాయకుడిగా నియమించే అవకాశం ఉందా? ఏమీ చెయ్యనటువంటి ఎక్కడుంది? ఏమీ చెయ్యనటువంటి, ఏమీ చేతగానటువంటి, ఏ మాత్రం తన యొక్క సత్తా చూపినటువంటి లోకేష్ గారి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి ఇవాళ మంత్రిగా చేసి కూర్చొని పెట్టి వారి ద్వారా రాజకీయం నడిపించడానికి చేసేటటువంటి తప్ప వారిచ్చినటువంటి ఒక 6 తీర్మానాలు కూడా చూడండి. ఈ మహానాడుకు ప్రజలు జరిగేటటువంటి మేలు 6 శాసనాలు తీసుకున్నారు. 6 శాసనాల్లో తెలుగు జాతికి విశ్వఖ్యాతి అంట. తెలుగు జాతిని అవమానపరుస్తూ, తెలుగు భాషని అవమానపరుస్తూ, తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు వస్తాయని ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించినటువంటి మా ప్రభుత్వం తెచ్చినటువంటి అనేక ఐబీ కానీ ఇంగ్లీష్ మీడియాన్ని కానీ రద్దు చేసి తెలుగు జాతిని వెనకకి నెడుతున్నటువంటి వీళ్ళ తెలుగు జాతిని విశ్వఖ్యాతికి తీసుకువెళ్ళేది. ఇవాళ విశ్వవ్యాప్తంగా ఇంగ్లీష్ విద్య అనేది అవసరం, తెలుగుతో పాటు అవసరం. ఇవాళ విశ్వాన్ని గెలవాలి అంటే విద్యని నేర్వాలి, ఇంగ్లీష్ని నేర్వాలి. ఇంగ్లీష్ విద్యని పేద విద్యార్థులకు దూరం చేసినటువంటి మీరు తెలుగు జాతిని విశ్వఖ్యాతిలోకి ఎలా తీసుకెళ్తారు? ఇది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఐపీఎల్ గురించి మీరు మాట్లాడారు. మనకు ఒక జట్టు ఉందా? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి, ఇవాళకి దాదాపుగా అంతే 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల్లో ఈ రోజుకి మనకు ఒక ఐపీఎల్ టీం లేదు. అంటే ఏం సాధించారు మీరు? 6 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘనత ఏంది? మేము 2 సంవత్సరాలు ఒలింపిక్స్ కరోనా ఉండి కూడా అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానని చెప్పారు. అదే ఈత పోటీలు అయితే నేర్పించవచ్చు. తవ్వినటువంటి గుంతల్లో ఉన్నటువంటి వాటర్లో ఈత పోటీలు మాత్రం చేయించవచ్చు అమరావతిలో. ఈ రోజుకి ఒక్క పిల్లర్ వేసినటువంటి చరిత్ర లేనటువంటి చరిత్రహీనులు వీరు. కూటమి ప్రభుత్వంలో అమరావతిని దగా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి హెరిటేజ్కి, లేకపోతే నారాయణ గారి విద్యా సంస్థలకి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులకి ఆ అమరావతి ఉపయోగపడింది తప్ప ఒక పేదవాడికి అమరావతి ఉపయోగపడింది అనేటటువంటి చరిత్ర ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చినటువంటి 6 శాసనాలు వాళ్ళ కొడుకు ద్వారా చదివిచ్చాడు. అది ఒకసారి చూద్దాం. యువగళం అంటున్నారు. యువతని గందరగోళంలో నెడుతూ మా ప్రభుత్వంలో చిట్ట చివర 16,000 ఉద్యోగాలకి డిఎస్సి నోటిఫికేషన్ మేమిస్తే సంవత్సరం రోజులైనా ఈ రోజుకి యువతని గందరగోళంలో నెట్టివేసి ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా దాదాపు 2,60,000 ఉద్యోగాలని వాలంటీర్లను తొలగించి
15,000 ఉద్యోగస్తుల్ని ఆ వైన్ షాప్స్లో పనిచేసేటటువంటి వారిని తొలగించి 13,000 పైచిలకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేసేటటువంటి వాహనాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారిని తొలగించి దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు తొలగించినటువంటి చరిత్రహీనులు వీరు. రైట్. రెండవది మహిళా శక్తి అంటున్నారు. స్త్రీకి శక్తి లేకుండా చేస్తున్నారు వీళ్ళు. స్త్రీని ఇవాళ ఆ రోజు స్త్రీకి శక్తి లేకుండా చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీకి గౌరవించారు. ప్రతి ఇచ్చినటువంటి ప్లాట్ వారి పేరు మీద రిజిస్ట్రేషన్, ప్రతి స్కీము వారి బ్యాంక్ అకౌంట్లోకి స్త్రీలని గౌరవించి స్త్రీని శక్తిగా మార్చారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే స్త్రీలు చైతన్యవంతులుగా మారి, విద్యావంతులుగా మారి, వ్యాపారవంతులుగా మారి, కుటుంబాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని నడిపించుకునేటటువంటి శక్తివంతులుగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు స్త్రీలకు ఇచ్చేటటువంటి పథకాలన్నీ ఎగ్గొట్టినటువంటి చరిత్రహీనులు వీళ్ళైతే స్త్రీలని శక్తిమంతులుగా ఎలా మారుస్తారండి? పేదల గురించి పట్టెడన్నం పెట్టడానికి ఉపయోగించేటటువంటి బియ్యం, రేషన్ బియ్యాన్ని కూడా పందికొక్కుల్లా మెక్కుతున్నటువంటి వీరు పేదలకు ఇచ్చిందేంటి? మేము ఆ రోజు సచివాలయాలు కట్టడానికి 2 ఫ్లోర్లకి 35 లక్షల్లో సచివాలయం కట్టాం సార్. ఇవాళ పేదలకు వీరు నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం బొమ్మలు వేసుకొని, తెలుగుదేశం రంగు వేసుకొని అన్నా క్యాంటీన్లు ఏవైతే నిర్వహిస్తున్నారో వాటికి అవుతున్నటువంటి ఖర్చు ఎంతో తెలుసా సార్? అక్షరాల 60 లక్షల రూపాయలు ఖర్చుని ఒక్కొక్క చోట చూపిస్తున్నారు. రైట్. అంటే పేదల డబ్బును కొట్టేస్తూ అన్నదాతని ఆదుకోకుండా, పండించినటువంటి పంటలకి మద్దతు ధర ఇవ్వకుండా 24,000 ఉన్నటువంటి మిర్చి ధర 10,000కి 8,000కి పడదేసి ధాన్యాన్ని కొనేటటువంటి నాదుడు లేక, పొగాకును కొనే నాదుడు లేక అల్లాడుతున్నటువంటి జనాలను పట్టించుకోకుండా వీళ్ళు అన్నదాతల్ని ఎక్కడ? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు. అన్నదాతను ఆదుకునేది ఎప్పుడు అంటే కేంద్రం నుంచి 6,000 ఇస్తే ఆదుకుంటాడంట. మరి నువ్వేమైందయ్యా? 2 ఖరీఫ్లు అయినాయి కదా, ఇది 2వ ఖరీఫ్ కదా. కేంద్రం మరి వేయలేదే, చంద్రబాబు నాయుడు గారు వేయలేదే. మొన్న 6,000 వేశారు. నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాయి. ఇప్పుడు 2వ ఖరీఫ్ సీజన్ వచ్చింది. అయినా కానీ రూపాయి ఇవ్వకుండా ఈ దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, మద్యాన్ని దోచుకోవటానికి, మట్టిని దోచుకోవటానికి, ఇసుకను దోచుకోవటానికి, వ్యాపారాలు చేసుకోవడానికే ఈ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు తప్ప పరిపాలన కోసం కాదు అనేది ఇది స్పష్టం. అందుకే ప్రజలు ఎరిగారు కాబట్టే ఇవాళ ఖాళీ కుర్చీలతోటి అక్కడ వారికి ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఎవరు మాట్లాడుతున్నా కూడా ఎక్కడ హర్షధ్వానాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఓ అని పెద్దగా మాట్లాడడం, ఎన్నడూ లేని విధంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడుతున్నా ఎవరు కూడా ఉత్సాహం చూపించాల. నిరుత్సాహంతో కూడినటువంటి ఆ సభని చూస్తే వారి ఫెయిల్యూర్ ఎంత పెద్దదో కనపడుతుంది. వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే, ఎంత అహంతో మదంతో వారు తెలుగుదేశం పార్టీ ప్రవర్తించిందంటే, రాజశేఖర్ రెడ్డి గారి పుట్టిన గడ్డ కడప జిల్లాలో వారి విగ్రహానికి చుట్టూరు పచ్చ జెండాలు కట్టి పైశాచిక ఆనందం పొంది కూడా వీరు ఎక్కడా ప్రజల్ని, వారి యొక్క కార్యకర్తలను కూడా ఉత్సాహపరచలేకపోయారంటే వారు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారో అది స్పష్టంగా. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి, తర్వాత నాగమల్లేశ్వరి గారితో మాట్లాడదాం ప్లీజ్. నాగమల్లేశ్వరి గారు, ఈ మహానాడు గురించి మాట్లాడుకోవడానికంటే ముందు నిన్న బయటపడినటువంటి వీడియో, నెల రోజుల క్రితం జరిగినటువంటిది, తెనాలిలో మైనారిటీ దళిత యువకులపైన పోలీసుల దాష్టీకానికి సంబంధించి ఏం చెప్తారు? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. నిజంగా నిన్న ఒక నెల క్రితం జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియా ద్వారా ఆ వీడియో బయటికి రావడం ద్వారా తెలిసినటువంటి విషయం అందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే, నిజంగా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే వీళ్ళు రాసుకున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ నిన్న జరిగినటువంటి సంఘటన. ఒక సీఏ ఏమో విపరీతంగా కాళ్ళ మీద కొడుతుంటే, ఇంకొక సీఏ ఏమో పుట్టుకాళ్ళతోటి ఆ కాళ్ళ మీద కాళ్ళు పెడుతుంటే, ఇంకొక అక్కడున్న పోలీసులు కర్రలు ఇస్తుంటే, ఆ చుట్టూ ఉన్న పోలీసులందరూ వీడియోలు తీసి వాళ్ళ పైశాచిక ఆనందం దళితుల మీద ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడున్నా ఉందా సార్? ఇవాళ హోంమంత్రి అనిత ఒక దళిత మహిళ అయ్యుండి ఇన్ని సంఘటనలు దళితుల మీద జరుగుతుంటే, ఆవిడ చాతగానితనానికి ఇది ఒక పరాకాష్ఠకి బెస్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి వీడియో కాదంటారా సార్? గతంలో కూడా
తిరుపతిలో చూసుకుంటే ఒక స్టూడెంట్, ఒక దళిత స్టూడెంట్ ని అవును. మూత్రం తాగించినటువంటి పరిస్థితులు. ఇదే పీఠాధిపతి అయినటువంటి ఈ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఏరియాలో అయితే ఏకంగా దళితుల్ని బహిష్కరిస్తున్నారు. మీ సినిమా ఒక సినిమా ఆగిపోతేనే మీకు రక్తం మరిగిపోతే మరి మా దళితులందరినీ మీరు బహిష్కరిస్తుంటే మాకు రక్తం మరగదా సార్? ఎక్సలెంట్ గా చెప్పారు. అప్పుడెప్పుడో ఒక సినిమా పైన ఉన్న శ్రద్ధ సామాజిక స్పృహలో లేకపోవడం నిజంగా మన దురదృష్టకరం. చాలా చక్కగా చెప్పారు. ఇది అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది, మా ముత్తాతలు చెప్పేవాళ్ళేమో ఎలా జరిగింది అని. ఇవాళ ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు ఏం చేస్తున్నారు సార్? మీకేమో ఓట్లకేమో దళితులు ఓట్లు కావాలి. ఇవాళ దళితులు ఇంత ఇబ్బంది పడుతుంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని సంఘటనలు దళితుల మీద ఇబ్బందులు జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? నిమ్మకు నీరెత్తకుండా కూర్చొని మీ పదవులు కాపాడుకోవడానికి మాత్రం జాతికి దళితులకి ఎంతైనా అన్యాయం చేస్తారా? ఇంకా చెప్పాలి అంటే డొంకాడలో నక్కపల్లి ఈ విషయం కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. సాక్షాత్ హోంమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గం, ఆ మండలంలో ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 6 మంది ఏదైతే ఈ కరెంట్ డెకరేషన్ చేసే వాళ్ళు ఒక ఫోన్ దొంగతనం చేశారని ఊహాగానాలతోటి, ఇంకా ప్రూవ్ అయింది లేదు, అక్కడ విచారణ జరిగింది లేదు, కేసు పెట్టింది లేదు, లైట్లు ఆపేసి మరి ఆ ఊరు మొత్తం కలిపి 6 మంది దళితుల్ని విపరీతంగా పైసిచక ఆనందం పొంది కొట్టడం జరిగింది సార్. ఇవాళ బయటకు వచ్చింది, స్టేషన్లకు వెళ్ళారు, దళిత సంఘాలు వెళ్ళారు, అందరూ వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంటి? అదే హోంమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో ఇలా జరిగింది తల్లి, ఇంత అన్యాయం జరుగుతుందంటే కూడా ఆవిడ నేను ఎంక్వైరీ చేసి డిఎస్పీ ఏదన్నా చెప్పితే అప్పుడు చూద్దాంలే వెళ్ళండి అని చెప్తున్నాడు. అంటే ఆవిడ నియోజకవర్గంలోనే దళితుడికి 2 రోజుల పాటు అన్యాయం జరిగిందన్న విషయం ఆవిడకి తెలియదు సార్. ఇలాంటి బోలెడు సంఘటనలు ఒక నెల తర్వాత ఇవాళ తెలిసింది. ఇది కూడా మేడం, వీళ్ళని 27వ తేదీ రాత్రి అరెస్ట్ చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో రాసుకొచ్చారు పోలీసులు. అయితే 2 రోజుల ముందే అదుపులోకి తీసుకొని 25వ తారీఖున ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల ముందే ఈ కాళ్ళు విరగొట్టడం అనేది 2 రోజుల ముందు జరిగింది. రిమాండ్ 2 రోజులు వాళ్ళని ఎక్కడ ఉంచారు, ఏం చేశారు, రిమాండ్ రిపోర్ట్లో 27వ తేదీని చూపించారంట. అదే సార్ చెప్తున్నాను. ఇవాళ ఆ 2 రోజులు వాళ్ళని ఆ 2 రోజులు ఇబ్బంది పెట్టినటువంటి టైంలో వీడియోస్ అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినవి. ఇవాళ సెక్షన్స్ వాళ్ళకి తెలియదా సార్? 323 ప్రకారం ఏమవుతుంది, 324 ప్రకారం ఏమవుతుంది, సెక్షన్ 341 ప్రకారం ఏమవుతుంది, సెక్షన్ 506 ప్రకారం ఏంటి పరిస్థితులు, వాళ్ళకి థర్డ్ డిగ్రీ చేసేటువంటి హక్కు ఉందా లేదా, అంటే ఎవరి అధికార మతంతో వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూడట్లేదా సార్? నిజంగా నేను ఒక్క మాట అడుగుతాను సార్, ఇదే ఒక అగ్రకుల వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల బిడ్డలైతే, ఏ ఎమ్మెల్యే కొడుకైతే, ఏ ఎంపీ కొడుకైతే ఈ విధంగా వాళ్ళు చేయగలుగుతారా? అదే కదా. ఎంతమంది సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ గంజాయి కేసులు లేదు సార్. ఇలాగైతే వాళ్ళ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఎంతమందికి ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి సార్? అంటే దళితులు అంటే చులకన ఈ రాష్ట్రంలో. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారనే వార్తలు ఎన్ని చూడలేదు, ఎన్ని ఇన్వెస్టిగేషన్లు తీసుకురాలేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకెవరో బిగ్ షాట్స్ ఎవరో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాగే నడి రోడ్లో కూర్చోబెట్టి కొడతారా? కొట్టడమేంది సార్? అసలు అక్కడి నుంచి అక్కడ ఒకవేళ అందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే కూడా అక్కడి నుంచి అక్కడికే మాయం చేసేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ ఏం ఉద్ధరించాలని మహానాడులు మీరు పెట్టుకోవడం, రైట్, ఏం చేశారు? ఏ సమాధానం ఏమైనా చెప్తారా ఈ మహానాడు నుంచి? ఈ మహానాడు నుంచి రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమాధానం వస్తుందా ఈ దుర్ఘటనకు, ఈ దాష్టికానికి సంబంధించి? ఎందుకు వస్తుంది సార్? ఏమొస్తుందని, ఏం ఉద్ధరించారని అసలు పెట్టడం అనేది గ్రేట్ థింగ్. ఏంటంటే అసలు ఏమి చేయకుండా మహానాడు పెట్టుకోవడం అంటే చాలా చాలా గొప్ప థింగ్. అది వాళ్ళకి ఒక చాలా ధైర్యం ఉండాలి. రైట్, ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు దమ్ముగా ధైర్యంగా నేను ఇది చేశాను, మీ ఇంట్లో ఎంత లబ్ధి పొందితేనే నాకు ఓటైందని అడగగలిగాం. ఇవాళ కూర్చున్న మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఎంతో కొంత మేలు చేసినట్టు. ఇవాళ వాళ్ళు కడపలో నుంచి ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, కడప జిల్లాని ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ డెవలప్మెంట్ చేశారు. ఇదేంటి డెవలప్మెంట్ తీసుకెళ్లి వాళ్ళ మంగళగిరిలో గాని లేకపోతే కుప్పంలో గాని ఏం చేసి ఒకటి మాత్రం 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కడపకి ఏం చేశారని చెప్పగలిగితే చాలు. ఓన్లీ కడప. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర కుప్పానికి ఏం చేశారో తెలుసుకోవాలి.
చూసుకోమనండి సార్. కుప్పంలో ఇల్లు కట్టుకున్నారు కదా, కుప్పానికి వాళ్ళు ఏం ఇది చేయగలిగారు చూసి నారా చెప్పండి. భువన నిలయం అని పెట్టారు ఈనాళ్ళు. ఇది చూసి నారా భువన నిలయం అని పెట్టారు. అంత అద్భుతంగా ఉంది అని రాశారు. అయితే తమాషా అంటే అందులో ఇంకొక పాయింట్ కూడా రాశారు. ఇక కుప్పం అభివృద్ధి పరుగులు తీస్తుంది చంద్రబాబు నాయుడు గారు విలాసవంతమైనటువంటి ఇల్లు కట్టుకోవడంతో. ఆయన ఇల్లు కట్టుకోవడానికి కుప్పం అభివృద్ధిలో పరుగులు తీయడానికి ఏంటో అర్థమే కాలేదు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటే ఏమో ప్యాలెస్, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కడితేమో అభివృద్ధి అంటది. ఆయన ఇల్లు కట్టుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే అది అభివృద్ధి అంట. రామోజీరావు గారి ఆత్మకళ కనిపించింది. ఎకరాలు అరెకరాలు కడితేనేమో ప్యాలెస్లు, వాళ్ళు 5 ఎకరాలు కట్టుకుంటే గుడిసెలు. ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ఏంటంటే ఒక్క మాట సార్, చిన్న లాజిక్ ఏంటంటే మీరు 14 సంవత్సరాలు చేసి కూడా ఇక నుంచి నేను డెవలప్మెంట్ చేస్తాను, ఇక నుంచి నేను అభివృద్ధి పదంలో నడుపుతున్నాను అంటే ఇప్పుడు వరకు మీరు ఏం చేయనట్టే కదా. ఈ చిన్న లాజిక్ ని మర్చిపోయి మహానాడులో ఏమేమో మాట్లాడుతున్నారంటే ముందు ఆడవాళ్ళకి న్యాయం చేయమనండి సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఈ మహానాడు నుంచి చంద్రబాబు నాయుడు గారిని చేతులు జోడించి వేడుకుంటోంది ఏంటంటే సంపద సృష్టిస్తానే మాట మాత్రం చెప్పకండి సార్. అది మీరు సృష్టించేది లేదు, మాకు ఇచ్చేది లేదు. ఆ పేరు చెప్పి మోసం చేస్తారని దయచేసి ఆ ఒక్క డైలాగ్ వదిలిపెట్టి మీరు ఏమైనా చెప్పుకోండి అని అంటున్నారు. రైట్ సార్, ఒకటి డైరెక్ట్గా ఆ విజువల్స్ చూపించండి. ఎందుకు వచ్చినటువంటి ప్రసాద్ గారు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వినకుండా ఎందుకు వెళ్ళిపోయారు? పాయింట్ నెంబర్ 1. 2 క్వశ్చన్లు ఒకేసారి అడుగుతున్నా. ఎంప్లాయీస్ని కార్యకర్తల్లా మార్చారా? ఇంకొక అడుగు ముందుకేసి అడుగుతున్నా నేను, ఎంప్లాయీస్ని బానిసలు అనుకున్నారా? వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈ రకంగా దెబ్బతీస్తారా? మీ అవసరాలకి ఎంప్లాయీస్ని వాడతారా? అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను ఒక బానిసల్లా, కార్యకర్తల్లా కూడా కాదు, వాళ్ళకి ఐడి కార్డు వేసినంత మాత్రాన కార్యకర్తలు అయిపోరు, కూలీల్లా వాడారు అక్కడ. ఏం ఎంప్లాయీస్ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? ఎంప్లాయీస్ మాట్లాడాలి ఇప్పుడు ప్లీజ్. నేను క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు మీరు మనకి కర్నూలు లగాయతు, అటు అనంతపూర్, ఇటు పక్కేమో ఆల్మోస్ట్ తిరుపతి దాకా రాయలసీమ అని అంటారు, చిత్తూరు రాయలసీమ అంటారు. డెవలప్మెంట్ ఏం చేసామో చెప్పే ధైర్యం, చూసే ధైర్యం రెండు లేనప్పుడు ప్రవచనాలు ఎవడు వింటాడు? నాకు తెలిసి మహానాడు అంటే కడప రేడియస్లోను కర్నూలు నుంచి ఎక్కువగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, తిరుపతి పరిసర ప్రాంతాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి చూసుకుంటే కర్నూలు టు కడప హైవే, కడప రిమ్స్ మెడికల్ కాలేజీ అండ్ డెంటల్ కాలేజీ, కడప రింగ్ రోడ్డు, కొప్పరి పారిశ్రామిక అభివృద్ధి, గండికోట వైఎస్ఆర్ జలాశయంలో 26 టీఎంసీలు వాటర్ ఉంచడం, పొద్దుటూరు పులివెందుల మరియు రాయచోటి రింగ్ రోడ్డు, కడప ఎయిర్పోర్టు, పులివెందుల ఐటీ కార్ రీసెర్చ్ సెంటర్, పులివెందుల జేఎన్టీయూ కాలేజీ, కడప టు పులివెందుల 2-వే లైన్ రోడ్డు, యోగి వేమన యూనివర్సిటీలో కడప, తర్వాత వెటర్నరీ కాలేజీ పొద్దుటూరు, శిల్పారామం కడప, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప, రాయచోటి మరియు జమ్మలమడుగు న్యూ పాలిటెక్నిక్ కళాశాలలు, న్యూ కలెక్టర్ కార్యాలయం కడప, న్యూ జిల్లా పరిషత్ కార్యాలయం కడప, స్టేట్ గెస్ట్ హౌసెస్. ఇవి కాకుండా ఇంకే ఇందులో ఏమైనా అంటే, ఎందుకంటే ఇవాళ రాయలసీమ వెనుకబాటుతనం కోసం వైఎస్ఆర్ జగన్ ఇన్ని కడితే వాళ్ళు వైఎస్ఆర్ విగ్రహం బ్యానర్లు కట్టారు, అది అభివృద్ధి కదా? అదే సార్, మీకు అదే చెప్తాను. మీరు వాళ్ళ స్థాయి చూడండి. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఏంటంటే వీళ్ళు ఇవన్నీ కట్టారు, వాళ్ళు జెండాలు కట్టారు. మాకు కొన్ని ఛానళ్ళు ఉంటాయి సార్, మేము అక్కడికి వెళ్ళాం అనుకోండి సార్, వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి నుంచి అయితే ఎస్ఆర్ రేటింగ్లు చెప్పాలి, కానీ మేమైతే బిట్ క్వశ్చన్లే చెప్పాలి, అంతేగా అనేసి వచ్చేయాలన్నమాట. అలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు వాళ్ళకి ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంటుంది. మీరు ఇందాక ఎంప్లాయీస్ గురించి అంటుంటారు, ఇది మన ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ పరమావధి జయం ఏంటంటే రాజకీయ ఆరంగేటం. ఎందుకంటే కద్దరు చొక్కాలు బ్రహ్మాండంగా ఇస్త్రీలు చేసుకుని ఉంటారు, రెడీగా ఉంటారు ఎమ్మెల్సీలు అయిపోవడానికి, అశోక్ బాబు గారి మార్గంలో నడవడానికి. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు నోర్లు పెగలట్లేదా? గౌరవ కలెక్టర్ గారు ఎంటైర్ విఆర్ఓలకి, ఎండిఓలకి వీళ్ళందరికీ డ్యూటీలు వేశారు అక్కడ. ఆల్రెడీ తలలు బగిలిపోయి 2 కట్టోట్లు పడిపోయాయి, తలలు బగిలి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అది కూడా ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన హాస్పిటల్కి పోయారు. అక్కడికి వెళ్ళారు. రిమ్స్ హాస్పిటల్ అదే కదా సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టిలేదా? ప్లీజ్ సార్, జెండాలు కట్టించారనే దగ్గర ఆగాలని. జెండాలు కట్టి మీరు అందుకే అమాయకంగా అడగద్దని చెప్తుంటాను. మీరు కామా పెడితే మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సార్. ఒకటి, రాయలసీమ ఈ రోజుకి కూడా ఆయనకు సగర్వంగా చెప్తాడు వెనుకబడి ఉంది, ఉత్తరాంధ్ర కూడా వెనుకబడి ఉందని. కానీ తదనంతరం ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ఎక్స్క్లూజ్ చేస్తే మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ ఏ విధంగా ప్రయత్నం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో చూడడానికి. వీళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్క్యూజ్ కియా మోటార్ అంటారు. కియా మోటార్ అన్నది ఒకటే పరిశ్రమతో అన్నదానికన్నా పరిశ్రమకి 10 రకాల వన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని మర్చిపోతే ఏం చేయాలి? ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో అనంతపురంకి హైవే వీళ్ళు చెప్పుకోవడంలో ఫెయిల్ కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎందుకు తెలియదు? చందన్ లోకల్ వాళ్ళకి ఆయనకన్నా ముందు నాకు ఇచ్చారు. మల్లీశ్వరం ఇందాకలే చెప్పింది, అలా కదండి, మల్లీశ్వరం ముందే చెప్పింది. చందన్ రెడీగా ఉన్నాడు చెప్పడానికి. నేను ముందు చెప్పేస్తే నాకే తెలిసినట్టు ఎలాగా? ఒకటి మాత్రం నేను చెప్పగలను, వేదికలేవి. మీరు ప్రాణాలు తెగించి సాయంత్రం డిబేట్ పెడతారు, పొద్దున్న డిబేట్ పెడతారు.
ఇంతకు మించి 10 డిబేట్లు పెట్టండి. కొన్ని ఛానల్ చూపిస్తే తెల్లారి నుంచి డిబేట్లు ఉంటాయి. చంద్రుని అడగండి కావాలంటే. మీరు ఇంకో 4 డిబేట్లు ఎక్స్టెండ్ చేయండి, 10 వాయిస్లు వస్తాయి గ్యారంటీగా బయటికి. చెప్పడానికి వేదికలు లేవు. వేదికలు ఉన్న దగ్గర సత్ఫలితాలు ఇస్తున్నాయా లేదా అన్నది బేరే చేసుకోండి. ఇవాళ మీరు 3వ స్థాయికి ఎదిగారు సాక్షి, నాకు తెలుసు. ఇవాళ ఉన్న రేటింగ్స్లో 3rd ప్లేస్. ఏది పొద్దున్న కొమ్మినేని గారు, సాయంత్రం మీరు చేస్తున్న ఎఫర్ట్స్కి ఇంకో 2 డెన్సిటీ పెంచండి, ఏ రేట్లో ఉంటారో తెలుసుకోవచ్చు. సో ఇట్లాంటివి మన దగ్గర మనకు అవకాశాలు ఉన్న దగ్గర ఆగస్టు 15 నుంచి మీకు ఉచిత బస్సు ఇస్తాం. ఎప్పుడు చెప్పాలి అది? ఎప్పుడు ఎలక్షన్ హామీల్లో మేము వచ్చిన ప్రభుత్వం వచ్చిన సర్వతంత్ర నెలలో మాకు ఆగస్టు సంక్షోభాన్ని నిలువరించుకోవడానికి మేము ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తామని చెప్తే అర్థం ఉంటుంది, మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మీరు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తున్నారన్న ప్రశ్నకి మీరు ప్రతిదానికి దాటవేత ధోరణి వాళ్ళే చెప్తున్నారు. అతి దగ్గరలో ఇప్పుడు మండలి సాక్షిగా మరుడు కళ్యాణం అడిగిన ప్రశ్నకి, మొండితో కరుణ్ గారు అడిగిన ప్రశ్నకి అన్న అసెంబ్లీకి వెళ్ళలేదు. కానీ ఏప్రిల్ మే నుంచి అమ్మఒడి, ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలకి ఏదో పథకం ఇంప్లిమెంట్ చేసేస్తామని గౌరవ స్త్రీ శక్తి ఇవాళ ఏమి పెట్టారన్నా పేపరీ అలా ఇది లోకేష్ గారు చదివిన ప్రవచనాల్లో ఆరో ప్రవచనం అదే స్త్రీల్ని పునరుత్తేజం చేసేద్దామంటే మండలి వేదికగా ఆన్ రికార్డ్ అయిన వాటిలోనే మాకు ఎష్యూరెన్సెస్ క్లియర్ చేయనప్పుడు మీరు ఇచ్చిన 6 బుల్లెట్లో 2 మాకు వెనక నుంచి దింపి ముందు నుంచి దింపి మా ప్రాణాలు తినేస్తుంటే ఏ ప్రాతిపదిక మీద ఈ మహానాడు సక్సెస్ అంటే సార్ ఒకటి గుర్తుంచుకోండి, గ్రామ్ ఫోన్ రికార్డులో 4 పాటలు వినండి. అరిగిపోయిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా అండి, ఆ ముళ్ళు అక్కడి నుంచి కదలదు, అక్కడే కీ 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 అంటూ ఉంటుంది. ఎంతసేపు నేను హైటెక్ సిటీ కట్టాను అంటే రాయలసీమకి ఏం చేసామన్న ప్రశ్న ఏమంటే కియా మోటార్ ఎక్స్క్యూజ్. కియా మోటార్ ఇండస్ట్రియలైజేషన్లో మన పాత్ర ఏంటన్నది ఇండస్ట్రియల్ పాలసీ పరంగా వాళ్ళు పెట్టిన కంపెనీ తప్ప తదనంతరం దానికి ఎక్కడి నుంచి పునాదులు పడ్డాయి, ఎవరు ఆయనలో వచ్చింది, ఇవన్నీ చర్చనీయాంశాలు వేరేగా ఉంటాయి. సో ఇక్కడ మీకు రాయలసీమకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే మనకు క్రియేట్ చేయకుండా ఓన్లీ మనం ఇండస్ట్రియలైజేషన్ దాన్నే సంపద సృష్టిస్తామంటే ప్రభుత్వ బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం. దట్స్ వాట్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ రెస్పెక్ట్ టు రాజశేఖర రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రశేఖర్ గారు అంటే ప్రభుత్వ పరంగా చేయవలసిన పనులేవి విద్యా వైద్య ఆరోగ్యంకి సంబంధించిన విషయంలో ఇవాళ ఆ తపెల పేపర్లు రాశారు చూడండి, 9,900 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయట. దాంట్లో కనీసం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు. మరి ఈ మాటకు వస్తే నాడు నేడు స్కూల్గా ప్రభుత్వ బాధ్యత తీసుకుని ఎన్ని వేల స్కూల్ పరివర్తన చేసింది. అంటే ప్రైవేట్ స్కూల్ నుండి కూడా 5% ఇంప్లిమెంటేషన్స్ లేదని దగ్గర మాట్లాడుతున్న విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యల్ని చర్చనీయాంశాలు చేయకుండా దాటవేత ధోరణితో ప్రజలకు తెలియజేయకుండా చేస్తుంది. దానికి జర్నలిజం విలువలు పరిరక్షించుకుంటున్నట్ట కదా, ఒకసారి చెప్పండి. ఇంతకుముందు ప్రసాద్ గారు వైఎస్ఆర్ గారు ఏం కట్టారో చెప్పారు, జగన్ గారు కట్టిన కూడా 1-2 ఎగ్జాంపుల్. రిమ్స్లో క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మానసిక వైద్యశాల, ఐ హాస్పిటల్, కడప టౌనింగ్లో భాగంగా రోడ్స్ అండ్ సర్కిల్స్, కడప టు రాయచోటి న్యూ రోడ్డు, బద్వేల్ సెంచరీ ప్లైవుడ్ కంపెనీ 1600 కోట్లు, కొప్పర్తిలో డిక్సన్ మరియు హ్యావెల్స్ ఎలక్ట్రికల్స్ టీవీ బోర్డ్స్ కంపెనీ, గండికోట డ్యాంలో 23 టీఎంసీలు నిడపడము, ఆ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకపోతే మీ ప్రభుత్వమే ఇచ్చింది, పులివెందుల కొత్త బస్టాండ్, పులివెందుల మెడికల్ కాలేజీ, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతాయి. అదే వైఎస్ఆర్ గారు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. మీరు కట్టేది జెండాలు ఒకటేనా వైఎస్ఆర్ విగ్రహానికి? ఏం చెప్పుకుంటారు ఈరోజు కడపకెళ్ళి? అదే విషయాన్ని నేను ముందు కూడా చెప్పాను మీకు. చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఈ డబ్బా మాటలు చెప్తుంటే వినలేనటువంటి ప్రజలు మాకొద్దురా బాబోయ్ అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడ్డారు. ఏమన్నా మాట్లాడితే ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, లోకేష్ గారి అభిమానులే కదా. అంటే ఎంత అభిమానులైనా కానీ మనిషికి మానవత్వం ఉంటుంది కదా, ఒక మనిషి చెప్పేటటువంటి మాటకి విలువ ఉంటుంది కదా. ఆ మనిషి పదే పదే చెప్పినటువంటి అబద్ధాలని తిరగేసి ముందు వెనక్కి జరిపి మరీ చెప్తూ ఉంటే ఎంతసేపు వింటారు? సో ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి గమనిస్తే ఎన్టీ రామారావు గారు భజన చేస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారి నామ జపం లేకుండా ఏ మహానాడు జరగల. 34 మహానాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇవాళ 34వ మహానాడు ఈరోజు జరిగినటువంటి మహానాడు. 34 మహానాడుల్లో వారు సాధించినటువంటి ఘనత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా పేపర్ చదవకుండా మాట్లాడలేనటువంటి పరిస్థితి. వాళ్ళ ఆద్యాంతం వారి యొక్క టోటల్ స్పీచ్ కానీ మీరు గమనించినట్లయితే దించినటువంటి తల కిందికే ఉంది, ఎక్కడ ఎత్తింది లేదు. ఎందుకంటే రాసింది చదవడమే కదా, చేసింది ఏమీ లేదు కదా. రాసింది చదవడం కోసం చూసిందే కదా చదవాలి. చేసింది ఏమన్నా ఉంటే చెప్పుకోగలుగుతారు, చేసింది ఏమీ లేదు కాబట్టి చూసి చెప్తూ ఉన్నారు. ఇవాళ వారు ఎన్టీ రామారావు గారి నుంచి మాట్లాడుతున్నారు. వారు చేసినటువంటి అవమానానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది. ఈ కార్టూన్లో ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా
ఎన్టీ రామారావు గారిని చెట్టెక్కి కళ్ళు దాగుతున్నట్టుగా ఎన్టీ రామారావు గారిని అవహేళన చేస్తూ ఈనాడు పేపర్లో వేసినటువంటి ఈ కార్టూన్లు ఇవి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అంటే ఆ రోజు నీ పదవిని లాక్కోవడానికి నువ్వు పెట్టినటువంటి పార్టీని, ఎవరో పెట్టినటువంటి పార్టీని, ఎన్టీఆర్ గారు కష్టపడి పెట్టినటువంటి పార్టీని వెన్నుపోటు ద్వారా లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అలాగే పెట్టండి. ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా అవహేళన చేస్తూ పేపర్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఆయన బాధపడి ఉంటారేమో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా పైకి లేపడానికి ఎన్టీ రామారావు గారిని దిగజార్చినటువంటి వ్యక్తి ఈ రామోజీరావు గారు. ఇవాళకి కూడా రామోజీరావు గారు మొన్న రీసెంట్గా ఉన్నటువంటి కేసుల్లో కూడా మీరు రామోజీరావు గారిని తప్పించింది ఎవరుంది? చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే లావాదేవీలతోటి, ఆర్థిక లావాదేవీలతోటి క్విట్ ప్రోకో, మీకు అది చేస్తే నేను ఇది చేస్తా. ఇదిగోండి ఒక్క దెబ్బకి చంద్రబాబు నాయుడు గారు బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకొని రామారావు గారిని కొడితే రామారావు గారు కింద పడిపోయి ఉన్నట్టుగా కార్టూన్. అదే అలాగే ఉంచండి, దాన్ని తీసుకోండి. బాగా కొట్టారు దెబ్బ. ఎంత దుర్మార్గం అంటే అన్యాయం అంటే ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ఏ నోటితో పొగుడుతారు, ఏ నోటితో అయితే తిట్టారో, ఏ పేపర్లో అయితే ఆయన్ని అవహేళన చేశారో అదే నోటితోటి వాళ్ళు పొగిడేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకటే, 1.5 ఎకరా భూమితోటి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల రూపాయల ఆసామిగా పడగలెత్తడానికి కారణమైనటువంటి పార్టీ ఈ పార్టీని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకున్నది వాస్తవం. కాబట్టి లేకపోతే ఏం వ్యాపారం చేసి వచ్చింది సార్? ఇవాళ కుప్పంలో ఇళ్లు కట్టుకున్నారు. నేను ఒక మాట డైరెక్ట్ గా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మీరు కడపలో కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి అవహేళన చెయ్యాలని మీరు కడపలో ప్రోగ్రాం పెట్టి వాళ్ళ బోల్తా పడ్డారు కదా. అదే కడపలో ఏ గడ్డపై అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారో పులివెందుల, ఒక్కసారి వెళ్ళేసి చూడండి, కుప్పాన్ని చూడండి. పులివెందుల్లో అండర్ గ్రౌండ్ రోడ్డు మార్గాలు, ఇంగ్లీష్ మీడియంలు, ఏ ఎడ్యుకేషన్ అయినా కానీ అదే సార్, ఏ ఎడ్యుకేషన్ సెంటర్ ఏ ఎడ్యుకేషన్ సెంటర్ అయినా కానివ్వండి, యూనివర్సిటీ అవ్వచ్చు, ప్రైమరీ స్కూల్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఉచితంగా దానం చేసినటువంటి స్థలంలోనే ఇవాళ ఉన్నాయి, ఇంక్లూడింగ్ జేఎన్టీయూ సహా. ఇవాళ కట్టినటువంటి మెడికల్ కాలేజ్, అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా, వేమన విశ్వవిద్యాలయంలో కూడా ఉచితంగా ఇచ్చినటువంటి స్కూల్స్ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత అక్కడ వారి నాయన గారు అంత అభివృద్ధి చేశారు కదా. మీరు కుప్పానికి ఏం చేశారు? రెవెన్యూ డివిజన్ ని తీసుకురాలేకపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కుప్పానికి ఏమైనా చేసింది ఉందా? తిరుపతికి ఏమైనా చేసింది ఉందా? చిత్తూరుకి ఏమైనా చేసింది కదా? కేవలం చంద్రబాబు చెప్పుకోవడానికి అసహ్యం కూడా అనిపించదు వారికి, కొంచెం కూడా మనస్సాక్షి లేదు కాబట్టి ఏమైనా చెప్పేస్తూ ఉంటారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, తెలుగుదేశం పార్టీకి సింపుల్ గా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మీరు ఈరోజు 35వ మహాసభలో కూడా ఈ రాష్ట్రానికి ఏమీ చెయ్యలేదు అని చెప్తున్నారు అంటే రేపు కూడా ఏం చెయ్యరని ఒప్పుకున్నట్టే కదా. లోకేష్ గారితోటే ఇవి చదివించారంటే, మీరు లోకేష్ గారితో చదివించారంటే, శాసనాలు చదివించారంటే మీ ప్రసంగం తర్వాత, అంటే యాక్చువల్గా ఎవరైనా పెద్దవారి ప్రసంగంతో ఆ సభ ముగుస్తుంది. ఇవాళ లోకేష్ గారి ఈ తీర్మానాలతో ముగిసింది అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పటానికి మీరు పడేటటువంటి తాపత్రయం కనపడుతూ ఉంది. మరి ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి మంచి చేసి చెప్పుకొని ముగిస్తారా మీ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని, లేదా ఇలాగే కొనసాగిస్తారా? ఇది కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిందిగా నా మనవి. ఒక చిన్న సబ్మిషన్. ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లాస్ వార్ అని అన్నారు, దాని అర్థం ఏంటంటే మౌఖిక ఆదేశాలు గౌరవ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన విషయంలో పోలీసు వారిని ప్రైవేట్ సైన్యంగా మార్చి అడ్డగోలు రాజకీయం చేస్తుంటే ఇవన్నీ తీసుకోవద్దని చెప్తున్నారట. మౌఖిక ఆదేశాలు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి ఆలోచించుకోమని. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు, చంద్రశేఖర్ గారు, నాగమల్లేశ్వరి గారు, థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.